ప్రియమైన మిత్రులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగా డే శుభాకాంక్షలు. మిత్రులారా, ఈరోజు పతంజలి యోగ సూత్రముల పేర్లు. యోగ సూత్రములలో 7వదైన ధ్యాన యోగం గురించి ఒక పాట వివరణ ఉంటుంది. పాట: యోగమే దైవం, యోగమే వేదం, యోగమే జ్ఞానం, యోగమే ఆత్మజ్ఞానం, యోగమే మానవ జీవిత పరమార్థం, యోగమే మానవ జీవిత పరమార్థం. పతంజలి మహర్షి ప్రవచించిన యోగం, ఋషులు మునులు తపోధనులు ఆచరించిన దివ్య యోగం. యోగమే దైవం, యోగమే వేదం, యోగమే జ్ఞానం, యోగమే ఆత్మజ్ఞానం, యోగమే మానవ జీవిత పరమార్థం. యోగ జీవనమే మానవ జీవిత పరమార్థం. వివరణ: పతంజలి మహర్షి రచించిన అష్టాంగ యోగ సూత్రములు 8. 1 యమము, 2 నియమము, 3 ఆసనము, 4 ప్రాణాయామం, 5 ప్రత్యాహారం, 6 ధారణ, 7 ధ్యానం, 8 సమాధి. ఇలా అనేక యోగ రహస్యాలన్నింటినీ పతంజలి మహర్షి తన యోగ సూత్రములలో పొందుపరిచాడు. ఈ యోగ సూత్రంలోని విషయాలు నిత్య జీవితంలో ఆచరించి అనుభూతి చెందిన ఎందరో ఋషులు, మునులు, తపోధనులు చెప్పారు. ఈ యోగం ఆచరించుట వలన మానవులకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. మానవ జీవితానికి పరమార్థము అంటే మనం ఎందుకు జన్మ తీసుకున్నాము అనే పరమార్థం కూడా తెలుసుకోవచ్చు అని వివరించారు. అందులో 6వది ప్రాణాయామం, 7వది ధ్యానం. ధ్యానం కుదరని వారు ప్రాణాయామం చేసి ధ్యానం చేస్తే ధ్యానం కుదురుతుంది. మిత్రులారా, మన ప్రియతమ ధ్యాన గురువు పత్రిజీ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పరిచయం చేశారు. పత్రిజీ ధ్యానం యోగము గురించి అద్దాలు ఉంటే తీసి పక్కకు పెట్టాలి, చేతిలో చెయ్యి పెట్టుకొని కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాసతో కూర్చోవాలి. మిత్రులారా, శ్వాసధార ధ్యానధారతో ఉండాలి. ఇలా మీరు రోజు చేయాలి. ఆలోచనలు లేని స్థితి కలుగుతుంది. ఈ ధ్యాన యోగమును దైవంగా భావించాలి. ఈ యోగమే వేదం, జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఈ ధ్యానం వలన మన ఆలోచనల మీద ఎరుక పెరుగుతుంది. ఎరుకతో మన ఆలోచనలను వడకట్టడానికి, అంటే అనవసరమైన ఆలోచనలు తీసివేసి అవసరమైన ఆలోచనల మీద దృష్టి పెట్టడము. ఇది ధ్యానం చేయటం వలన మన ఆలోచనలలో మార్పు జరుగుతుంది. తద్వారా మానసిక ఒత్తిడి తగ్గి ఆయుష్ పెరుగుతుంది. ఆనందం, ఆరోగ్యం, జీవితం పట్ల సమగ్ర అవగాహన పెరుగుతుంది. ఆత్మజ్ఞానంతో జీవితమును సార్థకం చేసుకోవాలన్నా ప్రతి నిత్యము ప్రతి ఒక్కరిమి ధ్యానం చేయాలి. మిత్రులారా, పతంజలి మహర్షికి, మన గురువు సుభాష్ పత్రిజీకి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.